మహిళా సాధికారితపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి జిల్లా స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్ తిరుపతిలో నిర్వహిస్తున్న మహిళా సాధికారతపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన డెలిగేట్లు సదస్సుకు చేరుకున్నారు. సదస్సుకు హాజరైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశకు, పార్లమెంటరీ మహిళా సాధికారిత కమిటీ అధ్యక్షురాలు డి పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ సి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌరి చరితారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు చేనేత జౌళి శాఖల మంత్రి సవిత, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, తిరుపతి చిత్తూరు పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, పూతలపట్టు, వెంకటగిరి, చిత్తూరు, నగరి, సుళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. కాగా ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల డెలిగేట్లు, రాప్తాడు, ఆళ్లగడ్డ, కడప జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. To welcome our Honorable Speaker of Lok Sabha, Shri Om Birla Ji, with a huge round of applause. Ladies and gentlemen, known for his simplicity and vision and commitment to public service, Shri Om Birla Ji, today with a different fragrance and natural dyes are used to create intricate hand-painted and hand-blocked design. It's not just an artwork. Speaker Garu Mario, Deputy Speaker Garu, Atitulaki Satkaram andistunnaru. Shri Harivansh Narayan Singh Ji, Honorable Deputy Chairman Rajya Sabha, thank you so much for joining us, sir. అలాగే ప్రతిష్టాత్మకమైన ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను మా రాష్ట్రానికి కల్పించడం అత్యంత గౌరవంగా భావిస్తూ మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న కమిటీ అధ్యక్షులు, సభ్యులందరూ పాల్గొనడంతో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ రాష్ట్రాలలో మహిళా సాధికారతకు అవలంబిస్తున్న విధి విధానాలు, కార్యక్రమాల గురించి తెలుసుకోవడంతో పాటు పరస్పర అనుభవాలను పంచుకోవడానికి, ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడానికి, సమాజంలోని మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడానికి ఈ సమావేశం అవకాశం కల్పిస్తుంది. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మరింత బలమైన వ్యూహాలను రూపొందించవచ్చు. మా రాష్ట్రంలో మహిళలు మరియు శిశు సంక్షేమ కమిటీ 1993 డిసెంబర్ 29న ఏర్పాటు చేయబడినది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల సంక్షేమము, హక్కులు, రక్షణ, సాధికారత మీద దృష్టి పెట్టడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. కాలక్రమేణా ఈ కమిటీ దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ బాధ్యతను కూడా చేపట్టింది. ప్రస్తుతం కమిటీలో మొత్తం 12 మంది సభ్యులం ఉన్నాము. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే విషయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. It stands as a record of ideas, experiences and commitments that will continue to inspire the journey of women's growth and equality. ఏ దేశమెక్కినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలుపురా నీ జాతి నిండు గౌరవం. ఇక్కడ ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరూ చేస్తున్నటువంటి పని, తీసుకున్నటువంటి బాధ్యత అదే అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు ఈ సమావేశానికి భారతదేశ నలుమూలల నుండి భాగస్వాములు, అందులోని మహిళలు వచ్చినటువంటి సందర్భంలో చాలా వరకు ఆంగ్లంలో మాట్లాడితే అది సందర్భోచితంగా ఉంటుంది అని చెప్పి భావిస్తూ, ఇట్ ఈస్ a conference of the Legislative Committee for Empowerment of Women, which is being held in Tirupati at the lotus feet of Sri Lord Balaji. The presence of the distinguished guests add value to this event, and we are eager to listen to the thoughtful insights which will reflect on the significance of the work we undertake in the Committee on Empowerment of Women. We have gathered here today to reaffirm our resolve that the empowerment of women is central to the progress of India. It underscores our shared commitment for advancing gender justice and inclusive development. India's vision of a Viksit Bharat by 2047 rests on the pillars of equality, inclusion, and empowerment. Women-led development has now become the new narrative, the core narrative of India's national strategy. As articulated by our Honorable Prime Minister Shri Narendra Modi ji, India is investing in women as catalysts of growth through improved access to education, entrepreneurship, health, and digital literacy. Flagship schemes such as Beti Bachao, Beti Padhao, Stand Up India, Mahila Samman Savings Certificate, and Pradhan Mantri Jan Dhan Yojana has created a transformative ecosystem where women are no longer simply beneficiaries, but active contributors to the national progress. This conference is historic, bringing together legislatures from across the country to deliberate on empowering the women, an agenda that is not just a matter of social justice, but a foundation for building a developed India. The Government of India has set before us an ambitious goal, Viksit Bharat 2047, a nation that is strong, inclusive, and prosperous when we celebrate 100 years of independence. Women empowerment is central to this vision. Initiatives such as Beti Bachao, Beti Padhao, Mission Shakti, one-stop centers, women helpline, and schemes for safety at the workplace and working women hostels are creating a framework that ensures women's safety, dignity, and opportunities for growth. In Andhra Pradesh, we have aligned ourselves with these national aspirations through our own vision, Swarnandhra 2047, under the visionary leadership of our Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu. We are pursuing a roadmap that combines welfare with empowerment. We have rolled out a Super 6 flagship schemes, Talliki Vandanam, providing direct support to mothers for their children's education, Deepam 2, ensuring a free LPG cylinders and access to clean energy, and Stree Shakti, offering free bus travel to improve the women's mobility while also strengthening the self-help groups. Alongside these, pensions, maternal support, and farmer-centric benefits are reaching millions of women across the state. We are also looking beyond the present. Andhra Pradesh Swarnandhra 2047 strategy envisions. ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుపతి లార్డ్ వెంకటేశ్వర అందరికీ ఇష్టమైన దైవం. అటువంటి వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ మహిళలతో ఆడుకో సాధికార మీటింగ్ జరగడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మంచి పరిణామం అని కూడా భావిస్తున్నాను. స్వామివారి ఆశీస్సులతో మీ మహిళలందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మహిళా లోకం అభివృద్ధి చెందడం కోసం కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా
ఈ 2 రోజులు స్టడీ చేసి డిస్కషన్ చేసి మహిళా లోకం ముందుకు వెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన దేశ స్వాతంత్ర సమరంలో రాజ్యాంగ నిర్మాణంలోనూ ప్రతి కీలక ఘటనలోనూ మహిళలు ముందున్నారు. మీ అందరికీ తెలుసు, మనకు హిస్టరీ చదువుకున్నాం. నేడు కూడా వారు రాజకీయాల్లో సమాజ అభివృద్ధి కొరకు ప్రతి రంగంలో తమ ముద్ర వేశారు. అయినా మహిళలు వారిని మరింత బలంగా చూపించాలని ఇదే మన ఆశయం అని చెప్పి మీరందరూ కూడా భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి రాష్ట్రంలో సవాళ్లు వేరువేరు అయినా ప్రతి రాష్ట్రంలో వేరువేరు సవాళ్లు ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. అయినా లక్ష్యాలు ఒకటే. ఆ లక్ష్యం ఏంటంటే మహిళల భవిష్యత్తు, సమాన అవకాశాలు, సురక్షిత సమాజ గౌరవమైనటువంటి జీవితం. ఈ లక్ష్య సాధనకు మన అందరం కలిసి ఆలోచించి కృషి చేయాలని చెప్పి మీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. It's privilege for all of us to be at this holy city of Tirupati for this national conference. Today we are all assembled here to deliberate and share insights to further empowerment of women in different spheres of our society. I especially thank the Honorable Speaker Lok Sabha, who has taken keen interest in keeping various committees active in their respective spheres. I must make a mention of the chairperson of the parliamentary committee, Honorable Daggu Bati Purandeswari ji, who has been dynamic in her leadership in managing the committee's work. मैं 2 चीजें मूल विषय पर आने के पहले कहना चाहूंगा. मुझे यहां आकर मालूम हुआ, आपने भी सुना बड़े ओजस्वी रूप में, कि माननीय रामा राव जी का कितना बड़ा योगदान था उनका वीमेन एम्पावरमेंट में. उनकी राजनीति की शुरुआत इसी पवित्र धरती से हुई. उनकी स्मृति को मैं प्रणाम करता हूं. साथ ही आंध्र देश के बड़े फ्रीडम स्ट्रगल्स के जो नायक हुए, उनकी धरती है. आर्ट, लिटरेचर, कल्चर, स्पिरिचुअल जो बड़ी पर्सनालिटीज मुल्क को हुई, जो मोटिवेट करती हैं, उनकी धरती है. यहां से अद्भुत पत्रकार निकले आजादी की लड़ाई में. राम राव से लेकर चलपति राव तक मैं उनकी स्मृति को भी प्रणाम करता हूं. मैं एक दूसरी उल्लेखनीय तथ्य रखना चाहूंगा. आदरणीय ओम बिरला जी के प्रयास से अभी आपने सुना आंध्र प्रदेश स्पीकर जी के माध्यम से कि विधायिकाएं कैसे बेहतर ढंग से काम करें, इसकी चिंता उनकी तकरीर में आपने सुनी. हम सबकी कोशिश है कि जहां भी गतिरोध है विधायिकाओं में, वो खत्म हो और हम बेहतर तरीके से उसको बहस का सार्थक मंच बना सके. पर पैरेलल कितनी महत्वपूर्ण चीज इस मुल्क में हो रही है, उसका मैं उल्लेख करना चाहूंगा. आदरणीय बिरला जी के प्रयास से ensuring that every voice, especially those of women, find space in the nation's highest forum of discussion and debate. Ladies and gentlemen, our Honorable Speaker of Lok Sabha, Shri Om Birla ji. ओम श्री वेंकटेश्वरम नमः. आज हम सब इस पावन आस्था, धर्म, संस्कृति की धरती भगवान वेंकटेश्वर की धरती तिरुपति बालाजी के इस स्थल पर जो आस्था, धर्म और संस्कृति की धरती है, ये धरती नारी शक्ति के शताब्दी योगदान की धरती है. इस धरती पर केवल धार्मिक आस्था नहीं,
महिलाओं का नेतृत्व सामाजिक दायित्व की प्रेरणा की धरती भी है और इसीलिए आज भारत की महिलाएं दृढ़ संकल्प के साथ देश को आगे बढ़ाने में योगदान दे रही है और इस धरती पर महिला सशक्तिकरण समिति की बैठक, जिसमें विकसित भारत में महिलाओं का योगदान निश्चित रूप से हम सबका सुखद अनुभव है कि जिस धरती ने शताब्दियों से महिला नेतृत्व सामाजिक योगदान दिया, उस धरती पर यह सम्मेलन हो रहा है। भारत की विरासत, भारत का इतिहास हमेशा सशक्त महिलाओं की समृद्ध परंपराओं का रहा है। आध्यात्मिक रूप से भी, धार्मिक रूप से भी, सामाजिक आंदोलन के रूप में, राजनीतिक आंदोलन के रूप में इस धरती में महिलाओं ने हमेशा व्यापक योगदान दिया है, नई दृष्टि दी है, नया विचार दिया है। हम देश के इतिहास को जब देखें, उनकी विरासत को देखें, तो हमें ऐसे प्रमाण मिलते हैं जिसमें इस भारत के अंदर आध्यात्मिक परिवर्तन हो, सामाजिक परिवर्तन हो, आजादी का आंदोलन हो, सामाजिक कुरीतियों के खिलाफ आंदोलन हो, उन सब में एक सशक्त नेतृत्व भारत का रहा है और इसीलिए हमने इस सम्मेलन का विषय वुमन लेड डेवलपमेंट फॉर विकसित भारत रखा है, जो आज यथार्थ सार्थक है। हम जानते हैं कि किसी भी राष्ट्र के विकास की Thank you, sir. Thank you very much. बहुत बहुत धन्यवाद. I have few announcements to be made, ladies and gentlemen. Honorable Speaker of Andhra Pradesh, Shri Ayyana Pathrudu Garu, has desired that all the delegates vote of thanks.